నమస్తే. సోషల్ మీడియా ఫేమ్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ కిడ్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉంటున్నారు. వాళ్ళు సెలబ్రిటీస్గా మారుతున్నారు. మీరు గమనించారా? సోషల్ మీడియా అనేది మీరు లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వాలంటే 18 ఇయర్స్ అవ్వాలి. మీకు తెలుసా ఇది? అంటే అర్థం ఏంటి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇలాంటి మీడియా ప్లాట్ఫామ్స్ లోపల పిల్లలు ఎన్రోల్ అవ్వలేరు. ఇది మీకు తెలుసు కదా? ఎందుకు అంటే వాళ్ళకి అవగాహన శక్తి అంతగా రాలేదు, అంటే మెచ్యూర్డ్ మైండ్ రాలేదు. ఇప్పుడు యంగ్ ఏజ్ లోపల సోషల్ మీడియా అకౌంట్ ఉంటే వాళ్ళకి వేరేవి కనిపిస్తుంటాయి. అంటే వేరే పెద్ద వాళ్ళ వీడియోస్, వాళ్ళ సెలబ్రేషన్స్, ఆ సక్సెస్, ఆ గ్రాండ్జర్, ఆ రిచ్ లుక్ కనిపిస్తుంటే పిల్లలకి అది కావాలని మారాన్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు చూసారో కూడా తెలియదు మీకు. వాళ్ళు ఎంత తెలివిగా ప్లాన్ చేస్తారంటే, బికాజ్ పిల్లలకి ఎప్పుడు గ్రోత్ అనే స్టేజ్ ఉంటుంది. మనం గ్రోత్ ఉండదు. మనకి ఒక స్టేజ్ తర్వాత మైండ్ గ్రోయింగ్ ఉండదు, ఫిక్స్ సాచురేట్ అయిపోతుంది. అక్కడి నుంచే మన భవిష్యత్తు నుంచి క్యాల్కులేట్ చేసుకుంటాం. ఇక్కడ పిల్లలకి గ్రోత్ స్టేజ్ అంటాం దీన్ని. అంటే ప్రతి ఒక్కటి నేర్చుకుందాం, లెర్న్ చేసుకుందాం. నేను ఇదేంటో నాకేంటో తెలియాలి, నాకు అర్జెంటుగా తెలియాలి, ఇది నాకు తెలియకుండా కొత్తది ఉంది అనే ఆ ఆకర్షణ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పడి రాంగ్ ట్రాక్ పడే పద్ధతి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఫ్రెండ్షిప్ చేసేస్తారు. అది కూడా ఈ చేసేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసి, ఏంటి పేరెంట్స్ డీటెయిల్సో ఆర్ ఏజ్ 18 వచ్చే ఏదో ర్యాండమ్ డీటెయిల్స్ ఇచ్చేసి నాన్న మొబైలో, అమ్మ మొబైలో ఓటీపీ చెప్పేసి యాక్టివేట్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. ఇలా చేసినప్పుడు ఏదో ప్రాబ్లం అవ్వదు. ఏం ప్రాబ్లం అవుతుంది? ఓన్లీ సోషల్ మీడియా కదా, మనీ ఏం వెళ్ళట్లేదు, మనీ ఏం ఖర్చు పెట్టట్లేదు, చిన్న ఎంటర్టైన్మెంట్ మీడియమే కదా అని భావించే పేరెంట్స్కి ఇది చాలా డేంజరస్గా మారుతుంది అని గమనించాలి. ఎందుకంటే ఇలాంటి యంగ్ కిడ్స్ని, కొత్తగా సోషల్ మీడియా ఓపెన్ చేసిన వాళ్ళని ట్రాక్ చేసే గ్యాంగ్ సపరేట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు అసలు చిన్నపిల్లల, వీళ్ళు పెద్దవాళ్ళ, వీళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు కదా, ఎవరు వీళ్ళని టెస్ట్ చేసి మెసేజ్ చేస్తుంటారు. వాళ్ళు కొన్ని పోస్టులు పెడుతుంటారు. ఆ పోస్టులకి పిల్లలైతే ఒక విధంగా రియాక్షన్ ఇస్తారు, పెద్దవాళ్ళైతే వేరే విధంగా రియాక్షన్ ఇస్తారు. అందుకే అలాంటి సోషల్ మీడియా కంటెంట్ని టిల్ 18 వరకు నేను నో అని చెప్తాను. నో అని చెప్పి, ఒకవేళ కిడ్స్కి సోషల్ మీడియా కావాలి, ఎందుకు, దేనివల్ల, రీజన్ అనేది క్లారిటీ ఉండాలి. ఒక పర్పస్, గోల్ ఉంది. ఒకవేళ పేరెంట్స్ అనేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ మీడియాలో ఉన్నారు అంటే, ఒక సెలబ్రిటీ కానీ, ఒక యూట్యూబ్ ఛానల్ కానీ, ఒక ఫేమస్ టీవీ ఛానల్ కానీ, ఆర్ ఏదో కంటెంట్ క్రియేషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా నాన్నని అమ్మని చూసి ఓ నేను కూడా అవుదాం అంటారు. అప్పుడు మీ పర్యవేక్షణలోనే అది జరగాలి. వాళ్ళు లాగిన్ అయితే మీకు తెలియాలి. వాళ్ళు లాగిన్ చేస్తే మీ ముందే లాగిన్ చేయాలి. అలా రిస్ట్రిక్టెడ్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు వేరే లెవెల్లో ఉంటుంది. ఒకవేళ దాన్ని ఇగ్నోర్ చేశారా, రాంగ్ ఫ్రెండ్షిప్, ఆన్లైన్లో ఫ్రెండ్షిప్ చాలా క్విక్గా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అదంతా షో ఆఫ్, కనిపించేది నిజం కాదు. గుర్తుపెట్టుకోండి, ఏది రియలో అది టఫ్, ఏది కనిపించదో అది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అది చాలా పెయిన్ఫుల్ అని. మనీ లూర్ చేస్తారు, అంటే మనీతో టెంప్ట్ చేస్తారు. కాస్ట్లీ కార్స్తో పిక్చర్స్ ఫొటోస్ పెడతారు. అది ఏతో చేసేయచ్చు ఇప్పుడు. సో దాన్ని మనం ఫిజికల్గా చూస్తే తప్ప నమ్మకూడదు. ఏదైనా చెప్పింది డైరెక్ట్గా నమ్మకూడదు. అది మీరు సొంతంగా ఎక్స్పీరియన్స్ అయితే తప్ప దాన్ని నమ్మద్దు అనేది పిల్లలకి చెప్పండి. చెప్తే వాళ్ళు రెస్ట్రిక్ట్ అవుతారు. ఆన్లైన్లో ఇది కొనేస్తే మీరు లాటరీ వచ్చేస్తే, మీరు ఇది నెంబర్ వచ్చేస్తే అయిపోతుంది, ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇన్ని కోట్లు వస్తాయి, ఇది చేస్తే మీ అమ్మ నాన్నకి గిఫ్ట్ ఇచ్చేయచ్చు అని చాలా టెంప్టింగ్ కంటెంట్స్ ఉంటాయి. ఈ కంటెంట్స్ జోలికి వెళ్లకుండా మీరు పర్పస్, ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను, పేరెంట్స్ ఒకవేళ ఎంటర్టైన్మెంట్ మీడియాలో ఉంటే తప్ప ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ఎస్పెషలీ కిడ్స్కి నో చెప్పాలి. శాశ్వతంగా నో. ఎప్పటి వరకు? 18 వచ్చిన తర్వాత. 18 వచ్చిన తర్వాత వాళ్ళే ఓపెన్ చేసుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పిల్లలకి సోషల్ మీడియా అకౌంట్ ఇచ్చేశారు,
ఏంటి తప్పండి? ఇప్పుడు డిజిటల్ యుగం కదా, కలియుగం అయినా సరే డిజిటల్ యుగం కదా, ఈ ఎంటర్టైన్మెంట్ అవుతుంది, వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారంటారు. కానీ దీనికి ఇంపాక్ట్ మళ్ళీ చెప్పాను మీకు, ఫిజికల్ ఒకటి, మైండ్లో ఒకటి. ఫిజికల్గా కనిపించేవన్నీ పిక్చర్ రూపంలో మైండ్లో స్టోర్ అవుతుంటాయి. దీనివల్ల అది మీ పైనే పడుతుంది పిడుగులాగా. ఎలా పడుతుందంటే, పిల్లలు ఫేస్బుక్లో కొంతమంది ఫ్రెండ్స్ని కనెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు చాట్ చేస్తుంటారు. అది చూస్తూ చూస్తూ వేరే మీడియంలో వేరే కనెక్షన్స్ ద్వారా ఒక రిచ్ కార్ చూస్తారు, ఎక్సలెంట్ పెన్సిల్ చూస్తారు, ఎక్సలెంట్ డిజిటల్ యాప్స్ చూస్తారు. ఒకవేళ అలాంటివి పేరెంట్స్ దగ్గర లేకపోతే మీ ప్రాణాలు తోడేసి అది సాధిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. కలర్ఫుల్గా కనిపించే ప్రతి ఒక్కటి పిల్లలకి కావాలంటారు. వాళ్ళకి పిల్లల మైండ్ వైబ్రెంట్గా ఉంటుంది. అందుకే కొత్తగా కనిపిస్తే కావాలి అంటారు. అది ఎందుకో గుడ్డా బ్యాడా తెలియదు. అందుకే అలాంటి కంటెంట్ జోలికి దయచేసి వెళ్లకుండా, ఆఫ్టర్ ఎఫెక్ట్ భయంకరంగా ఉంటుంది. సోషల్ మీడియా అంటే ఓన్లీ 18 years తర్వాతే ఉండాలి తప్ప ముందు ఉండకూడదు. మైండ్ లోపల పిక్చర్స్ ఒకవేళ ఫామ్ అయితే దాని సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది తారాస్థాయికి చేరుతుంది. ఎగ్జాంపుల్, నేను ఒక కోక్ కొన్నాను అనుకోండి, కోక్ తాగాను, టీవీలో యాడ్ చూశాను, ఫేస్బుక్లో యాడ్ చూశాను. నేను ఆ కోక్ తాగేంత వరకు ఒక ఫీలింగ్ ఉంటుంది, అది ఫిజికల్ రూపంలో కనిపిస్తుంది. నేను ఆ భావనని అనుభవిస్తే నాకు అది ఎడిక్ట్ అయిపోతుంది, ఆ రుచి నేను మరుగుతాను. అలాగా ఒకవేళ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఏది నేను చూస్తానో అది నాకు కావాలి అనిపిస్తుంది. కావాలి అనిపించిన తర్వాత ఒకవేళ ఇంట్లో వాళ్ళు వద్దన్నారనుకోండి, కావాలి అనిపించిన తర్వాత ఇంట్లో వాళ్ళు వద్దంటే వాళ్ళు నో అనుకుంటారా? లేదు, మనస్సు లోపల కావాలని కోరుకుని వేరే ఫ్రెండ్స్ ద్వారా, రిలేటివ్స్ ద్వారా నాకు గిఫ్ట్ రూపంలో ఇవ్వు అని అనుకుతారు. తెలుసా? ఇది ఒక చిన్న సర్కిల్, ఇది చిన్న ఐటమ్స్ అడుగుతారు. దీని నెక్స్ట్ సర్కిల్ ఏంటంటే, వాళ్ళ స్థాయి కంటే ఎక్కువ కావాలి, కొత్త బ్యాగ్ కావాలి, ల్యాప్టాప్ బ్యాగ్ అడుగుతారు. 7,000, 10,000, 25,000 ఉన్న స్కూల్ బ్యాగ్స్ చిన్నవి కావాలి, వద్దు వాళ్ళకి, పెద్దవే కావాలి. నార్మల్ బాటిల్, వాటర్ బాటిల్ వద్దు, డిజిటల్ లాక్ ఉన్న వాటర్ బాటిలే కావాలి. నార్మల్ పెన్సిల్ వద్దు, డిజిటల్ పెన్సిల్ కావాలి, ట్యాబ్ కావాలి, మొబైల్ కావాలని ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంటారు. ఆ స్టేజ్ని మనం హ్యాండిల్ చేయడం చాలా టఫ్ అవుతుంది. అందుకే డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎస్పెషలీ సోషల్ మీడియాని సే నో అంటిల్ మీరు 18 ఏజ్ వచ్చేంత వరకు. ఇది నా అభిప్రాయం, ఇది సత్యం. థ్యాంక్ యూ.